చిన్నపిల్లలు సాధారణంగా ఎవరింటికైనా వాళ్ళ అమ్మా నాన్నతో వెళ్ళినప్పుడు అవతల వాళ్ళు ఏది ఆఫర్ చేసినా వాళ్ళ అమ్మా నాన్న వైపు చూస్తారు. వాళ్ళు తీసుకోమంటేనే తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. అంతా చక్కగా బిహేవ్ చేస్తారు. అట్లాగే పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లల్ని మంచి మార్గంలో ఉండాలనే పెంచుతారండి. అపమార్గంలో వెళ్ళాలని ఎవరు పెంచరు కదా. కానీ పెద్దయ్యాక పిల్లల మనసులు ఎందుకు వ్యామోహాల వైపు పోతున్నాయి, ఎందుకు అక్రమార్జనకు అలవాటు పడుతున్నారు? పెంపకంలో లోపం అనడానికి వీల్లేదు. కానీ మనసుని కంట్రోల్లో ఉంచుకోవాలి. వ్యామోహాల చుట్టూ ఉన్నా కూడా మన ప్రవర్తన బాగుండాలి. పిల్లలు ఒక వయసు వచ్చాక వాళ్ళకి బుద్ధి జ్ఞానం వస్తాయి కదా, వాళ్ళు వాళ్ళ ప్రవర్తనను కంట్రోల్లో పెట్టుకోవాలి. దానికి పేరెంట్స్ మార్గం వేస్తారు చిన్నప్పటి నుంచి. ఏదైనా పెద్ద పెద్ద వస్తువులు అడిగితే, నాన్న మనకు కొంచెమే డబ్బులు వస్తాయి నాన్న, ఇంత పెద్ద వస్తువులను కొనలేము, మనది ఇంతే పరిస్థితి అని చెప్తే చిన్నప్పుడంతా పిల్లలు వింటారండి. పెద్దయ్యాకైనా వాళ్ళు మంచిగా కష్టపడి సంపాదించుకొని కొనుక్కోవచ్చు. కానీ అపమార్గాలకు తొక్కడం అనేది అది రకరకాల ద్రోహాలకు దారితీయడం అనేది మంచిది కాదు. అందుకని ప్రతి వాళ్ళు కూడా ఆత్మ సంయమనము అనేది నేర్చుకోవాలి.